కనెక్ట్ చేస్తూ అందరూ మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం. దానిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. దీనిపైన మరింత విశ్లేషణ అందించేందుకు మా ప్రతినిధి రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏవైతే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఎలా చూడాలంటారు? నిజంగానే ఆయన ప్రమేయం లేకుండా, ఆయనకి సమాచారం లేకుండా ఇంత పెద్ద ఒక అరెస్టు జరుగుతుందంటారా? అల్లు అర్జున్ ఏదైతే అరెస్ట్ వ్యవహారం ఉందో, ఆయన విచారణ వ్యవహారం ఉందో, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ముఖ్యంగా దీనిపై ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. అల్లు అర్జున్ ఏదైతే అరెస్ట్ విషయం ఉందో చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టుగా ఆయన అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఇప్పటికే ఇటు వైసీపీ, ఏపీలో వైసీపీ నేతలు కానివ్వచ్చు, అదేవిధంగా ఇతర నేతలు కావచ్చు, ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా టార్గెట్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇది రాజకీయ కక్షంలో అల్లు అర్జున్ ను మానసికంగా హింస పెడుతున్నారని చెప్పేసి కూడా తన ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా వైసీపీ అభిమానులు కావచ్చు, సో ఇట్లాంటి వర్గం అయితే లేవని చెప్తున్నారు. తాజాగా సో ముఖ్యమంత్రి కూడా చట్టం తన పని తాను చేసుకుపోతున్నానని చెప్పి ఏదైతే అనడం జరిగిందో, సో ఖచ్చితంగా దీంట్లో సో అంటే పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యాయి అని చెప్పేసి చాలా మంది అయితే సోషల్ మీడియాలో ఇప్పుడే సర్క్యులేట్ మొదలు పెట్టడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ సో అల్లు అర్జున్ ఒక పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అయితే పోలీసులు అయితే ఈ రోజు అరెస్ట్ చేసి విచారణ తీసుకెళ్లడము, అదేవిధంగా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షలకు తరలించడం, అక్కడి నుంచి కోర్టుకు తీసుకురాబోతున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా చక్కగా జరిగిపోతా ఉన్నాయి. సో మరికొద్ది సేపట్లోనే సో అల్లు అర్జున్ అయితే నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరచబోతా ఉన్నారు. సో ఏదైనా సో పొలిటికల్ వర్గాల్లో అయితే ఒక చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా దీని వెనకాల ఎవరుండి చేపిస్తా ఉన్నారు అనే ఒక చర్చ అయితే ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ప్రచారం అయితే బాగా జరుగుతా ఉంది. ముఖ్యంగా దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అన్నట్టుగా కూడా సో ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా స్పందిస్తా ఉన్నారు. దీనిపై ట్వీటర్ వేదికగా కూడా చాలా మంది కూడా ఇప్పటికే మనం చూసాము. ఇటు కేటీఆర్, టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. ఈ యొక్క అరెస్ట్ ఏదైతే ఉందో అక్రమం అని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నారు. అదేవిధంగా సో బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించడం జరిగింది. ఆయన కూడా ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. సో ఇట్లా చాలా మంది కూడా ఈ యొక్క అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందిస్తా ఉన్నారు. సో మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పందించడం జరిగింది. చట్టం తన పని తాను చేసుకుపోతున్న విధంగా అయితే చెప్పడం జరిగింది. సో ఎక్కడ కూడా సో ఆయన ఇంకా దీనిపై ఎక్కువగా స్పందించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లో మెజిస్ట్రేట్ ముందు అయితే హాజరైతే పడుతున్నారు. సో 4 గంటలకు హైకోర్టులో కాన్స్టిట్యూషనల్ లంచ్ మోషన్ స్వీకరించిన హైకోర్టు సో 4 గంటలకు హైకోర్టు ఏం చెప్పబోతా ఉంది. సో అంతలోపు ఇక్కడ నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టు సో మెజిస్ట్రేట్ ఏం చెప్పబోతా ఉన్నారు అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇరు వర్గాల లాయర్లు మాత్రం ఇక్కడ సిద్ధంగా ఉన్నారు నాంపల్లి కోర్టులో తమ యొక్క వాదనలు వినిపించడానికి. సో ఇక్కడ ఆయన అభిమానులు కావచ్చు, అదేవిధంగా సో ఫిల్మ్ సంబంధించిన అభిమానులు కావచ్చు. ఇప్పటికే నాంపల్లి కోర్టు దగ్గరికి వేలాదిగా ఇక్కడ ఛాన్స్ అయితే చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మనకి. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ రేవంత్ రెడ్డి మాట్లాడింది పార్లమెంటు లాబీల్లో మాట్లాడారు, బాగానే ఉంది. కానీ అదేవిధంగా అన్ని విషయాల్లోనూ చట్టం తన పని తాను చేసుకుపోతుందా, లేకపోతే ఇప్పుడు నేషనల్లో ఒక గుర్తింపు ఉన్న ఒక ఆర్టిస్ట్ని ఆయన అరెస్ట్ చేసే క్రమంలో తీసుకుంటున్న చర్యలు కానివ్వండి, ఆయన్ని ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేసేంత తీవ్రమైన నేరమాన కూడా ఒక ప్రశ్న వినిపిస్తోంది. దానికి ఎలా స్పందించారు? దీనిపైన కూడా విభిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. దట్ ఈ రోజు ఫ్రైడే, రేపు సెకండ్ సాటర్డే, తర్వాత సండే, సో కావాలని ఈ రోజు సెలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తా ఉన్నాయి. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సో మనం కొద్ది రోజులు ఆగాల్సింది. అయితే మొత్తానికి ఫ్రైడే కావాలనే అరెస్ట్ చేశారు విచారణ పేరుతోటి. సో రక్షణ సాధింపు చర్యలు తీసుకుంటారు. రాజు, మీరు లైన్ లో ఉండండి. మనం ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ని మనం